ఇంకా మాట్లాడతాడు చూడండి ఇంకేమంటాడు. తప్పగుట్ట జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మని చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు అవసరమైతే సచ్చుడు తేలుదా. అది ఇప్పుడు కేసీఆర్ ఆమర నిరాహార దీక్ష చేస్తే ఏమైందో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు తెలుసు. నువ్వు ఒక్కసారి ఆమర నిరాహార దీక్ష చేస్తే చూడాలని కూడా ఈ తెలంగాణ ప్రజలు అనుకుంటారు. రేవంత్ రెడ్డి నువ్వు ఒక్కసారి నిజంగానే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు వీళ్ళు అనడం కాదు, తెలంగాణ సమాజంగా తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణగా మేము అడుగుతా ఉన్నాం. ఏమడుగుతా ఉన్నాం? కేసీఆర్ ఆమర నిరాహార దీక్ష చేసిండు, ఆయన దేనికోసం చేయాలో దానికోసం చేసిండు, ఆయన ఆ లక్ష్యాన్ని ముద్దాడిండు, తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంలో కీలక పాత్ర పోషించిండు, వచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దిగ్విజయంగా పరిపాలించిండు. ఇలా ప్రతిపక్షంలో కూర్చున్నాడు ఆయన పాత్ర అయిపోయింది. తర్వాత మళ్ళా నువ్వు చక్కగా పాలించిన దాన్ని బట్టి నెక్స్ట్ ఎవరికి అధికారం కట్టబెడతారో ఇది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటి చూడాలనుకుంటున్నారు. ఏమని? నువ్వు మెడల పెద్ద దండేసుకొని పోదండేసుకొని పోలేరమ్మకు బలిచ్చే పొట్టేలకు బొట్టు పెట్టని ఇంత పొడుగు బొట్టు పెట్టుకొని నువ్వు ఆమర నిరాహార దీక్ష చేస్తే చూడాలని తెలంగాణ ప్రజలు ఇవాళ చూస్తూ ఉన్నారు. ఎందుకోసము? ఈ రాష్ట్రానికి నిధులు రాలేదు కాబట్టి, కేంద్రంలో ఉన్నటువంటి నీ గురువు భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు మనకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టి, రూపాయి నిధులు ఇక్కడ రాలేదు కాబట్టి నువ్వు దానికి నిరసనగా పోయి అదే జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద దండ పోదండ కావాలంటే మేము చందాలు వేసుకొని నీకు పంపిస్తాం. ఆ దండ వేసుకొని పొట్టేలకు పొడుగు బొట్లు పెట్టినట్టు నీకు మంచి బొట్లు పెట్టి నీకు ఆరతులు ఇచ్చి ఆడ కూసోబెట్టి నువ్వు చేయాలి ధర్నా. అప్పుడు యావత్ తెలంగాణ సమాజం మొత్తం నీ వెనకాల ఉంటుంది. ఎందుకు ఈ పొరంపోకు మాటలు మాట్లాడుతావు గా సభల? ఇవన్నీ రికార్డెడ్ కదా. నువ్వు మాట్లాడిన ప్రతి లోఫర్ మాట అంతా రికార్డ్ అవుతుంది కదా. అంటే రికార్డ్ అంటే వీడియో రికార్డు కాదు, అక్కడ ఒక చరిత్ర రికార్డ్ చేసేది ఉంటుంది కథ. అసెంబ్లీ మినిట్స్ ఉంటాయి, అందులో మొత్తం నువ్వేం మాట్లాడినావు నీ పొరంపోకు ముచ్చట్లు అన్నీ అలా రాసి పెడతా ఉంటారు. అట్లా మాట్లాడకూడదు కదా. ఏది పడుతుంది మాట్లాడడం వల్ల ఏమవుతుంది? నీ పరువే పోతుంది. రేపు చరిత్ర తిరిగి చూసుకుంటే ఇప్పుడు 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది, 11వ సంవత్సరం నడుస్తూ ఉంది. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో నీ టర్మ్ అయిపోయేసరికి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల ఈ చరిత్ర తెలంగాణ చరిత్రలో అత్యంత చెత్త సీఎంగా నువ్వు ఎందుకు చరిత్రలో ఎక్కాలనుకుంటున్నావు? అత్యంత అవగాహన రహిత సీఎంగా ఎందుకు నువ్వు చరిత్రలో ఉండాలనుకుంటున్నావు? నువ్వు ముందు అవగాహన చేసుకో తెలంగాణని. తెలంగాణ అంటే ఏంటిది? తెలంగాణ అంటే ఎట్లా ఉన్నది? ఏ విధంగా మనం మోసపోయినాం? ఏ విధంగా గోసపడ్డాము? నీ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్ననే మేము గంట చక్రపాణి గారితో ఒక ఉద్యమ పాఠాలు చెప్పించుకున్నాం. అదే అన్ఫిల్టర్లో ఉద్యమానికి సంబంధించి ఒక 2-2.5 గంటలు రికార్డ్ చేసినాం. అది మీకు తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ తొలి మలి అన్ని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ శత్రువే. ఏ విధంగా శత్రువు అయింది, ఎట్లా అయింది, ఏ విధంగా అది చేసింది? ఒక పెద్ద భాగం 70% కాంగ్రెస్ పార్టీ శత్రువు అయితే మిగతా 30% టీడీపీ శత్రువు. ఏ విధంగా శత్రువు అయింది? ఎన్టీ రామారావు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఏ విధంగా అణచివేయాలని చూసిండు, తెలంగాణ పేరును ఏ విధంగా తొక్కేయాలని చూసిండు, దొరికినట్టే ఏ విధంగా కాల్చి చంపేసిండు ఎంతమందిని. ఇవన్నీ కూడా వారు మాకు మా అన్ఫిల్టర్డ్ ప్రోగ్రాంలో చెప్పిండు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ మీరు వచ్చి ఇవాళ నీతులు చెప్తే కాంగ్రెస్ పార్టీ ఏదో దుద్దరినట్టు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యంతో ఇవాళ తెలంగాణ ఏదో అవుతున్నట్టు. మీరు దుర్మార్గులు కదా. 1956లో తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ స్టేట్ని ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ని మన ప్రాంతాలను కోల్పోయినాం మనం అప్పుడు ఈ దుర్మార్గుల వల్ల, ఈ కాంగ్రెస్ దుర్మార్గుల వల్ల. మహారాష్ట్రలో ఒక బెల్ట్, కొత్త బెల్టు, కర్ణాటకలో కొత్త బెల్టు, ఈ ప్రాంతాలను కోల్పోయి తెలుగు ప్రాతిపదికన భాషా ప్రాయుక్త రాష్ట్రాలని చెప్పేసి మనం కొన్ని ప్రాంతాలు కోల్పోయి హైదరాబాద్ స్టేట్ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి 2 రాష్ట్రాలను కలిపిరు. అది మనకు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజానికానికి ఎవరికి ఇష్టం లేదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్లోకి ఉన్నటువంటి కొంతమంది నీలాంటి రాజకీయ నాయకుల కోసం, వాళ్ళ పబ్బం కోసం రాష్ట్రాన్ని ఆ రోజు కలిపిరు 1956లో. తర్వాత తొలినాళ్ళ నుంచి మనకు అన్యాయమే జరుగుతూ ఉంది. మన నిధులు కొట్టుకపోతా ఉన్నారు, మన నీళ్లు కొట్టుకపోతా ఉన్నారు, మన నియామకాలు కూడా ఎత్తుకపోతా ఉన్నారు అని చెప్పేసి తిరుగుబాటు తొలినాళ్ళ నుంచే స్టార్ట్ అయింది. తర్వాత 69లో పెద్ద మూమెంట్ వచ్చింది, ఒక ఉప్పన లెక్క. ఆ మూమెంట్ని ఎట్టా నుంచి వేసింది నీ ఇందిరాగాంధీ.
ఏ విధంగా మోసం చేసింది? రాష్ట్రాన్ని కలిపింది నెహ్రూ అయితే ఆ పాపాత్ముడు ఆ రాష్ట్రం కోసం మళ్ళీ మా రాష్ట్రం మాగాలని పోరాటం చేస్తే దాదాపు 400 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాపాత్మురాలు, చరిత్రహీనురాలు, తెలంగాణ చరిత్రలో ఎప్పుడు ఒక దుర్మార్గమైనటువంటి రూపంలో ఉన్నటువంటి వాళ్ళు నీ ఇందిరాగాంధీ. ఇవాళ నువ్వు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తే ఈడ మాకేం పొంగుతలేదు, మాకేం ఈడ కారిపోతలేదు. సో కాబట్టి చరిత్ర తెలవకుండా కాదు. అప్పుడు నాయన నెహ్రూనేమో రాష్ట్రాన్ని కలిపేసి ఆగం చేసిండు. ఆయన బిడ్డ ఇందిరాగాంధీ ఏమో రాష్ట్రం కోసం కొట్లాడుతున్నటువంటి యువకులను ఏదో దొరికినట్టే పిట్టలను కాల్చినట్టు కాల్చేసాడు అని చెప్తా ఉంటే కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చినాయి. చరిత్ర 7 కనపడ్డా కాల్చి చంపేసుడే. అలాంటి దుర్మార్గమైనటువంటి రాచరిక పాలన చేసి తెలంగాణ ఆకాంక్షలను అంచివేయాలని చూసినటువంటి దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వు వచ్చి ఏదో నీతులు చెప్తే కాంగ్రెస్ పార్టీ ఏదో పీక్ కట్టగట్టింది, మేము అందరం కలిసి ఏరుకుంటాం అని చెప్పేసి ఎవడు దానికేమో అది లేడు. అది అయిపోయినాక 2009 కేసీఆర్ దీక్ష చేస్తే మొత్తం తెలంగాణ అంతా బగ్గుమంటే నీ అప్పుడటువంటి కేంద్ర హోంమంత్రి ఆయన వచ్చి ప్రకటిస్తే తర్వాత ఏమైంది? చిదంబరం ప్రకటిస్తాడు, తర్వాత తెల్లారి వరకే ఆంధ్రలోకి తలొగ్గి మళ్ళా ఆ ప్రకటన వెనక్కి తీసుకుంటారు. ఆ 2009 ప్రకటన తర్వాతనే కదా కొన్ని వేల మంది 1200 మంది బిడ్డలు అమరులు అయ్యారు, అంతమంది బలిదానాలు చేసుకున్నారు, అంతమంది చనిపోయినారు. దేనికి చనిపోయారు వాళ్ళందరూ? నీ కాంగ్రెస్ పార్టీ పాపం కాదు? నువ్వే కదా ఇదే నోరు పెట్టుకొని అంటివి బలిదేవత అని చెప్పేసి. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కాగానే ఏదో మొత్తం అదైపోయింది, అసలు తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేయాలన్నట్టుగా 3 సార్లు ముచ్చటగా 3 సార్లు మోసం చేసింది దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ. ఇలా అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? తప్పకుండా జంతర్ మంతర్ లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుంది. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు నీ కురచ బుద్ధికి నిదర్శనం ఏంటంటే ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి నాయకుడు. ప్రస్తుతానికి ఎవడైనా సరే ముఖ్యమంత్రిగా నేను నా వెనకాల ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అని అనుకుంటాడు ఎవడైనా. నువ్వేమంటున్నావు ఇక్కడ చూడు. సభాపక్ష నాయకుడిగా నేను, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను. ఇదే అయిన బుద్ధి. ఇప్పుడు ఏమవుతుంది? ముఖ్యమంత్రి పెద్దోడా లేకపోతే ప్రతిపక్ష నాయకుడు పెద్దోడా? హోదాల పరంగా ఎవరు ముందు వరుసలో ఉండాలి? మొదట ఎవరు ఉండాలి? మరి నువ్వు ఆ నుంచి పక్క జరిగి ఆడ కేసీఆర్ కూర్చోబెట్టి ఆయన్నే కూర్చోబెడతాం పోయాడా. ఫస్ట్ నువ్వు నుంచి జరిగి ఈ ప్లేస్లో కేసీఆర్ని కూర్చోబెట్టు, ఆయన కూర్చోబెట్టాక ఆయన వెనకగా నువ్వు కూర్చో. సిగ్గుండాలే కొంచెం అన్న మాట్లాడేటప్పుడు. అరే ముఖ్యమంత్రిగా ఈ సభా నాయకుడిగా నేను, ఈ సభా ప్రతిపక్ష నాయకుడిగా నా వెనకాల కేసీఆర్, ఇద్దరం కలిసి కూర్చున్నావాడని చెప్పాలి నువ్వు. అది చెప్పకుండా కేసీఆర్ వెనకంగా నేను, నీ బతుకు ఎప్పుడు వెనకకే, ముంగలికి లేదే ఏం లేదు, ఎప్పుడు వెనకకే నీది. కేసీఆర్ ముంగలు కూర్చున్నాక నువ్వెందుకు గొట్టం వెనక? కేసీఆర్ అంటోడు ముంగలు కూర్చున్నాక నిన్నోడం దేక్తాడా అసలు లోకంలో? నువ్వు ముందర కూర్చొని వెనక కేసీఆర్ కూర్చుంటే అరే కేసీఆర్ వెనక కూర్చోడని చెప్పేసి నేను దేక్తాడు ముంగల ఉన్నోని. అంతే నీ కథే అంతా. నువ్వు కనీసము నిన్ను నువ్వు కూడా ఎలివేషన్ చేసుకోకపోతే ఎట్లా రేవంత్ రెడ్డి? ఈ విధంగా తయారైతే ఎట్లా చెప్పు నువ్వు?